ఆదికళ మ్యూజియం అనే పేరుతో ఆచార్య జయధీర్ తిరుమలరావు గారు తెలంగాణలో 50 సంవత్సరాల నుంచి సంస్కృతిని సేకరించి ఒక మ్యూజియం రూపంలో తీసుకురావడానికి చూస్తున్నారు. అయితే దీన్ని కొంతమంది అడ్డుకుంటున్నారు. అసలు ఎందుకు ఈ మ్యూజియంని అడ్డుకుంటున్నారు తెలుసుకుందా? సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఇది ప్రభుత్వము సహకారంతో, విశ్వవిద్యాలయం అంగీకారంతో ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఈ 2 ప్రొఫెసర్స్ క్వార్టర్స్ ఇచ్చారు. దానిని ప్రభుత్వమే బాగు చేస్తున్నది. ఆ బాగు చేసినటువంటి చోట మన దగ్గర ఉన్నటువంటి 6 మ్యూజియంలు, అందులో ఒక 3 మ్యూజియంలు మాత్రం పడతాయి అక్కడ. ఆ 3 మ్యూజియంలనైనా అక్కడ ఎస్టాబ్లిష్ చేద్దామని మేము అనుకున్నాం. ఈ మ్యూజియంలు అక్కడ పెట్టడం ఎందుకంటే పరిశోధన విద్యార్థులకు పరిశోధక సమాచారాన్ని ఈ ఆబ్జెక్ట్స్ ఇస్తాయి. భారతీయ సంస్కృతే కాదు, ఆదివాసీ జానపద ప్రజల సృజనాత్మక శక్తి, చరిత్ర, సాంస్కృతిక ఆనవాళ్ళు ఇవి. వీటిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరూ చూడాలి, వాటిని అధ్యయనం చేయాలి. పిల్లలకు టెక్స్ట్ పుస్తకాల్లో వాటి యొక్క నిర్మాణ కౌశల్యం గురించి, శిల్పం గురించి, నమూనాల గురించి పాఠాలు చెప్పాలి. అవన్నీ కూడా అసలైన భారతీయ సంస్కృతికి మూలాలు, ప్రజల సృజనాత్మక శక్తి అది. అలాంటి వాటిని కొంతమంది అపోహలకు గురయ్యారు. ఆ అపోహలను ఒక్కొక్కటిగా వాళ్ళకి తీర్స్తున్నాం, వాళ్ళ అనుమానాలను నివృత్తి చేస్తున్నాం. అమెరికాలో, పాశ్చాత్య దేశాల్లో ప్రతి పెద్ద విశ్వవిద్యాలయానికి ఒక మ్యూజియం ఉంటుంది అనుబంధంగా. అది వాళ్లకు ప్రైడ్, గౌరవం. ఎందుకంటే వాళ్ళు దేశ విదేశాల నుంచి తెప్పించుకుంటారు. కానీ నా కలెక్షన్ ఈ దేశంలో వ్యక్తిగా నేను సేకరించాను. వీటిని అధ్యయనం చేశాను. ముందు ఊరికే వస్తువుని సేకరించలే. ఈ వస్తువు పేరేమిటి, ఈ వస్తువు ఎక్కడుంది, ఈ వస్తువుని ఎవరు వాడతారు, ఏ తెగవారు వాడతారు, ఎందుకు వాడతారు, వాటి పేర్లు ఏమిటి, దానికి సంబంధించినటువంటి చుట్టూ ఉన్న సంస్కృతి ఏమిటి, ఇది మా అధ్యయనం. ఈ అధ్యయనం వల్ల మత చరిత్ర, కుల చరిత్ర, తెగ చరిత్ర, ఉపతెగల చరిత్ర, భారతీయ చరిత్ర కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ రంగాలలోకి చొచ్చుకుపోయిన చరిత్రకారులు కూడా తక్కువే. మేము గోండి లిపిని, ఆదివాసీ లిపిని పరిరక్షించాము. కొమురం భీం, రామ్జీ గోండు లాంటి వాళ్ళ చరిత్రని ఆర్కైవ్స్ నుంచి డాక్యుమెంట్లు తీసుకొచ్చి లోకానికి తెలియజేశాం. అట్లాగే వీటిని కూడా ఒక చారిత్రకమైనటువంటి దశల్లో ఉన్న దానిని ఎలా ముందుకు వస్తున్నది, దాని కంటిన్యూయేషన్ ఏంటి, ఆ పాత్ర ఏమిటి, ఇది అధ్యయనం. ఈ అధ్యయనంలో ఆ సంగీత వాద్యాలు ఉన్నాయి, అక్షరాలు ఉన్నాయి, చిత్రాలు ఉన్నాయి, రకరకాల లోహ కళాకృతులు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చి వాళ్ళ పరికరాలు, పనిముట్లు అన్నీ ఉన్నాయి. ఈ 6 విభాగాలని అక్కడ ప్రజల కోసం నామినల్ రుసుంతో ఏర్పాటు చేయాలనేది ఉద్దేశం. దాదాపు మీరు 50 సంవత్సరాల నుంచి ఈ అధ్యయనం చేస్తున్నారు. చరిత్రని ఫ్యూచర్ భవిష్యత్తుకు తెలియాలి. అలాంటి చరిత్రని ఎందుకు అడ్డుపడుతున్నారు? అది నాకు తెలియదండి. వాళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారో వాళ్ళే స్పష్టంగా చెప్పగలగాలి, లేదా వచ్చి మాట్లాడాలి. వచ్చి మాట్లాడినప్పుడు మనము వాళ్ళకి ఆ అనుమాన నివృత్తి చేస్తాం. వాళ్ళు అనుమాన నివృత్తిని చేసుకునేడానికి కూడా వాళ్ళు అంగీకరించడం లేదు. అది దానివల్ల వాళ్ళ మనసు లోలోన ఏమున్నదో మనకు తెలియదు. కాబట్టి వీటిని ఇప్పుడు ఈరోజు పేపర్లో చూశాను, కొంతమంది మేధావులు అభిమానులుగా, ఆద్యకళ అభిమానుల పేరుతో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళందరూ నన్ను, ఆద్యకళని చూసిన వాళ్ళే. రెండవది, ఆ మ్యూజియం యొక్క ప్రాముఖ్యతని గుర్తించిన వాళ్ళు.
అలాంటి అధ్యయనాలు పత్రికలకి సమాజానికి అవసరం ఉంది. ఇవాళ ఆదివాసీ సమాజం సంక్షోభంలో ఉంది. మరొక వైపు అలాంటి వస్తు సంచయాన్ని మనము వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దీనిని లాభాపేక్ష లేకుండానే మేము నడుపుతాము. ఇక్కడ ఎలాంటి సాంస్కృతిక గౌరవానికి మచ్చ పెరుగుతుంది. మమ్మల్ని చాలామంది అడిగారు, మేము ఇవ్వలేదు. అది తెలంగాణ గౌరవాన్ని ఇనుమడించేది, తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచేది, ఆదివాసులు జానపదుల మహోన్నతమైన సంస్కృతికి అద్దం పట్టేవి.